ఫిష్ ముక్కలు బాగా కడిగినాక పసుపు, ధనియాల పొడి వేసుకోండి, కొంచెం సరిపడగా సాల్ట్, కారం వేసుకోండి. కారం కాస్త ఎక్కువే పడుతుంది, ఫిష్కి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు, అదైతే అవసరం లేదు. ఈ పులుసు ఇలా అయితేనే బాగుంటుంది. ఇంకా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆవాలు, జీరా, మెంతులు కొంచెం వేసుకొని అవి చిటిపట్లు ఆడనియండి. తర్వాత ఆనియన్స్ కూడా ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక 2 కట్ చేసుకొని వేసుకోండి. ఆ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కొంచెం మూత పెట్టేసి ఉంచండి. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇలా బ్రౌన్గా ఉంటేనే బాగుంటుంది. తర్వాత 2 టమాటాలు కూడా వేసుకోండి, పీసెస్ చేసుకొని. ఎక్కువసేపు మగ్గనండి, జ్యూసీగా వస్తాయి. అలా అయితేనే బాగుంటుంది. కాసేపు మగ్గనిద్దాము. మధ్యలో అయితే ఓపెన్ చేసి కలపండి. చింతపండు నానబెట్టుకుందాం ఈలోపు మనం ఈ గ్యాప్లో. మధ్యలో కొంచెం మళ్ళీ కలుపుకోండి, అడుగు పట్టేస్తుంది. తర్వాత మామిడికాయ ముక్కలు కట్ చేసుకోండి. మామిడికాయ ముక్కలు ఏంటంటే చిన్నవి అయితే వద్దు, పెద్దగానే కట్ చేయండి. చిన్నవైతే అందులో పేస్ట్లా అయిపోతాయి, పెద్ద టేస్ట్ ఉండదు అప్పుడు. అది ఇలా పెద్దగా అయితేనే రుచి బాగుంటుంది. పొడుగ్గా కట్ చేసుకోండి. చూడండి, టమాటా మగ్గింది కదా బాగా. ఇప్పుడు మంచిగా కలుపుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు మగ్గు ఉంది కదా, మగ్గు తీసుకొని అది వేసేసుకోండి. దాంట్లో సరిపడా నీళ్ళు కూడా పోసుకోండి. కొంచెం వేడెక్కనియండి మూత పెట్టి. కొంచెం వేడెక్కినాక మనం మసాలా పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, దాన్ని కూడా అందులో వేసేసుకోవడమే. మరీ ములిగేంతలాగా వాటర్ అయితే వేయకండి, కొంచెం ఉడకబెట్టుకుందాము మూత పెట్టేసి. చూడండి, బాగా ఉడికినట్టున్నాయి కదా పీసెస్. గరిటెతో అయితే అస్సలు పెట్టకండి, ముక్కలు అయిపోతుంది. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మళ్ళీ సేమ్ క్లాత్ పట్టుకొని తిప్పండి అటు ఇటు, మంచిగా కలుస్తుంది. ఇంకా మూత పెట్టుకోండి కాసేపు. ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి, సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం వేసుకోండి. నాకైతే కొంచెం తక్కువ అనిపించింది. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకోండి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టండి కాసేపు. అంతే, రెడీ అయిపోయింది. ఆయిల్ అయితే పైకి తేలింది కదా. ఇదైతే సంగటితో అయితే, రాగి సంగటితో అయితే చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే. ఇంకా అయిపోయినట్టే, స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా